థ్యాంక్ యూ నిలవేణి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్సా? నాకా? ఎందుకు తారక్ సార్? మా డాడీ సంతోషపడేలా చేసినందుకు. మా డాడీని ఇంత సంతోషంగా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఈరోజు సంతోషంతో ఆయన కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. దానికి కారణం నువ్వే నిలవేణి. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో తారక్ సార్, గొప్ప గొప్ప బహుమతులు నేను ఎలాగూ ఇవ్వలేను కదా, అందుకే నా స్తోమతకి తగ్గట్టు నేనిచ్చాను. అలాగే అది నచ్చుతుందని అనుకున్నాను, కానీ అయ్యగారికి అంతలా నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు. నచ్చడం నచ్చకపోవడం అనేది మనమిచ్చే గిఫ్ట్ యొక్క కాస్ట్ని బట్టి ఉండదు నిలవేణి. ఆ బహుమతికి అవతలి వ్యక్తి ఎంతగా కనెక్ట్ అవుతున్నారనే విషయం మీద ఆ బహుమతి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ బంగారాలు, వజ్రాలు ఇవన్నీ బహుమతులుగా ఇచ్చినా ఆఖరికి నువ్విచ్చిన బహుమతే మా డాడీకి బాగా నచ్చింది. చూసావుగా? ఏదేమైనా నేనిచ్చిన బహుమతి అయ్యగారికి నచ్చింది. అదే చాలా సంతోషం తారక్ సార్. ఆ బహుమతి డాడీకి మాత్రమే కాదు, నాకు కూడా బాగా నచ్చింది. ఆయన బహుమతి చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అది చూడ్డానికి ఇంకా బాగుంది. మీ అమ్మగారు కూడా ఆ బహుమతి చూడగానే కంటతడి పెట్టుకున్నారు తారక్ సార్. ఆవిడ గురించి మనకెందుకులే. ఆవిడ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుందో, బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుందో, లేక కోపంతో కన్నీళ్లు పెట్టుకుంటుందో ఎవరికీ తెలీదు. లే తారక్ సార్, ఆ ఫోటో చూడగానే ఆమె మనసుకు కూడా బాగా నచ్చినట్టుంది. ఆవిడ భావోద్వేగాల గురించి నాకు అవసరం లేదు నిలవేణి. ఆవిడ గురించి ప్లీజ్ వదిలే. రేపు సంక్రాంతి పండగ కూడా ఇంట్లో ఇలాగే ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. మనతో పాటు ఇంకెవరూ సంతోషంగా ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ మా డాడీ మాత్రం చాలా సంతోషంగా ఉండాలి. అదంతా ఇంకా నీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా సార్. కుటుంబం సంతోషం కోసం, కుటుంబం అంతా సరదాగా గడపడం కోసం నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను. అలాని నిన్ను గొప్ప గొప్ప త్యాగాలు చేయమండం లేదులే నిలవేణి. పండగని అందరికీ నచ్చే విధంగా చేస్తే చాలు. అది మిగిలిన వాళ్ళందరికీ పెద్దగా తెలియదు. అన్నీ తెలిసిన దానివి నువ్వే అచ్చమైన తెలుగు పండగని అందరూ ఆనందించేలా చేయాలి. మీరన్నట్టు చేద్దాం సార్. ఈ పండుగతో అయినా మన జీవితం మారాలి. మన మధ్య ఇంకాస్త దూరం తగ్గాలి. మనిద్దరం ముగ్గురం అవ్వాలి. ఏమంటావు? అయ్యో, ఇద్దరం ముగ్గురం తర్వాత ఎప్పుడైనా అవుదాం సార్. మీరిప్పుడే చేసేసేలా ఉన్నారే. ఏ తప్పా? తప్పని నేను అనలేదు, కాకపోతే ఇది సమయం కాదు. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ టైంలో టక్కున ఆపుతూనే ఉంటారు. అలా కాదు తారక్ సార్. ఇంట్లో అందరూ పండగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళకి మనం కనిపించకపోతే ఏమీ బాగోదు. వదలండి తారక్ సార్. తారక్ సార్, తారక్ సార్. నిలవేణి, మళ్ళీ ఏంటి? అంతేనా? అంతే, ముమ్మాటికి అంతే. వదలండి సార్. వదలండి సార్. కాంచనా, ఏంటండి? రేపేమో భోగి, ఎల్లుండేమో సంక్రాంతి. పండగల్ని ఏదైనా వెరైటీగా ప్లాన్ చేద్దామా?
వెరైటీగానా? వెరైటీ అంటే? పండగలను అందరూ పిండి వంటలతోనూ పప్పన్నాలతోనూ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఏదైనా మంచి పార్టీతో సెలబ్రేట్ చేసుకుంటే వావ్, గుడ్ ఐడియా బావా. ఏమక్కా, ఏమంటావ్? ఆయన ఇచ్చిందే ఒక చెత్త ఐడియా, దానికి నువ్వు చప్పట్లు కొడుతున్నావా? ఆ, ఏంటి కాంచనా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్న, రేపు భోగి కదా, ఎల్లుండి సంక్రాంతి, పండగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందామా అని వీళ్ళిద్దరూ తెగ ప్లాన్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్లాన్ చేయడానికి ఏముంటుంది? భోగికి భోగి మంట వేసుకుంటాం, సంక్రాంతికి చక్కగా రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెడతాం. అంతేకాదు, పోయిన పెద్దవాళ్ళందరికీ బట్టలు పెట్టి వాళ్ళని గౌరవించాలి. సంక్రాంతి రోజు ముఖ్యంగా పెద్దల్ని తలుచుకోవడమే ముఖ్యమైన కార్యక్రమం కదా. అమ్మగారు, ఇందాక జ్యూస్ అడిగారు కదా, కాంచన, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, ఆ బట్టలు తెప్పించే బాధ్యత నీదే. అలాగేనమ్మా. అమ్మగారు, ఏంటి? నేను కూడా పూజలో బట్టలు పెట్టచ్చా? ఏ, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడుగా, అప్పుడే బట్టలు పెట్టేస్తావా? అయ్యో, అది కాదమ్మగారు, మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మకు కూడా బట్టలు పెట్టి గౌరవించాలని అనుకుంటున్నాను. ఏంటి, మా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు నువ్వు కూడా మీ అమ్మకు బట్టలు పెడతావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ప్రతిసారి మీ స్థాయి గురించి మా స్థాయి గురించి మేం గుర్తు చేయాలా? అవును, దీనికప్పుడప్పుడు దాని స్థానం ఏంటో స్థాయి ఏంటో మర్చిపోయి ముందడుగు వేస్తూ మనలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. నీలవేణి వాళ్ళ అమ్మకి బట్టలు పెడితే మీ అందరికీ ప్రాబ్లం ఏంటి? మన పెద్దవాళ్ళందరూ గొప్పగా బతికిన వాళ్ళు. అలాంటి వాళ్ళ ఫోటో పక్కన వీళ్ళమ్మ ఫోటో కూడా పెడతారా? అలా అయితే మన పెద్దవాళ్ళని మనం గౌరవించడం కాదు, ఈ పండగను అడ్డం పెట్టుకుని వాళ్ళని అవమానించడం అవుతుంది. ఏంటి డాడీ ఇదంతా? బతికున్న మనుషుల్ని గౌరవించడం తెలియదు కానీ